పూరి పిండిలోకి ఆయిల్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటే మళ్ళీ పూరి చేస్తే ఆయిల్ అంతా పూరికి పట్టుకుంటుంది, ఒట్టట్టుగా ఉండదు పూరి. పిండికి ఆయిల్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఆపుతా. 2 విజల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక పక్క చికెన్ మగ్గుతుంది. ఇందులో కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అది అవుతా ఉంది. పిండి కలిపెట్టేసింది ఫ్రెండ్స్ మా అమ్మ. చెప్పు. వంట అయ్యే లోపల మా అమ్మ సామాన్లు అన్నీ తోడుకుంటా ఉంది మగ్గుతుంది చూడండి ఫ్రెండ్స్. వాటర్ అని మొత్తం ఇంకిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా డాడీకి కాఫీ పెట్టిస్తాను మా అమ్మ. ఎంత పని చేసుకుంటాను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. చూడండి ఫ్రెండ్స్, బాగా చికెన్ మగ్గిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయినాయి, ఆయిల్ అంతా తేలింది. చూడండి ఫ్రెండ్స్ అంత బాగా. ఇప్పుడు కొంచెం కారము వేస్తున్నా. మా పాప అయితే కారం తక్కువే తింటుంది. కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే ఫ్రైస్ అన్నీ మా పాప చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై అంటే చికెన్ ఫ్రై అని, కబాబు చాలా ఇష్టం పాపకి. బాబు వచ్చేసి మటన్ అయితే ఇష్టంగా తింటాడు కొంచెం బాబు అయితే. వాసన పోయేంత వరకు మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. కారం కూడా వేసాం కాబట్టి ఇప్పుడు అంతసేపుకే పలావ్ రెడీ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే అన్నీ కట్ట మీదే రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ సామాన్యంగా అయితే. మీరు మళ్ళీ అపార్థం తీసుకొద్దండి ఫ్రెండ్స్. నాకైతే తొందరగా పని అయిపోతుందని ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ముందే అన్నీ. పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ చేసే పలావ్ అంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్. పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, పలావ్కి అదం అవుతుంది. తక్కువ పెట్టుకోవాలి మసాలా దాంట్లో కన్నా. కానీ చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయిపోయింది. పాపా రెడీనా? చికెన్ ఎట్లా చేయాలమ్మా? బిర్యానీ అవన్నీ వేసి చేయాలా? చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మసాలాలన్నీ వేసి చేయాలి. మా పాపకి పలావ్ చాలా ఇష్టంగా తింటుంది ఆ పాప. తీసుకున్నాం ఆవాలు, జీలకర్ర ఒకటి, కొంచెం బిర్యానీ పువ్వు, కొంచెము సహజీరా, 2 మిరియాలు, కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు ఒకటి. చూడండి కొంచెం ఆనియన్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్.
ఇది బాగా ఎర్రగా అయ్యేంత వరకు డ్రై చేసుకొని ఫ్రెండ్స్ ఆనియన్. ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఆయనకి కాఫీ కలిపాను చూడండి ఫ్రెండ్స్, కొంచెం తెల్లగా వచ్చింది.